కొండగట్టు అంజన్ దగ్గరికి వెళ్ళాలన్నా, మళ్ళీ కొమరెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలన్నా, యాదగిరి లక్ష్మణ సోదరికి వెళ్ళాలన్నా, లేదా కోడలు తోడ్కొండ రావడానికి లేదా బిడ్డ చదువుకు పోదామంటే ఈరోజు ఉచిత ప్రయాణం జరుగుతున్నది ఆలోచన చేయండి. మహిళల కోసం ఈరోజు మహిళా తల్లిని కోటీశ్వరులుగా మార్చడానికి ఈరోజు బ్యాంకు ద్వారా శ్రీనిధి ద్వారా లోన్లు ఇప్పించి ఈరోజు పరిశ్రమలు దుకాణాలు పెట్టుకోవడానికి నిధులిచ్చే సందర్భం. ఆనాడు రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర గారు ఈరోజు రాజశేఖర గారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. రైతులు రాజు చేయడానికి ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచితంగా కరెంటు రైతులకు ఇచ్చిన సందర్భం ఆనాడిదైతే ఈ రోజు మరో కొత్త స్కీమ్ మనం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 200 యూనిట్లు దాచుకుని కరెంటు ఇండ్లకు కూడా ఫ్రీ అనుకున్నాం. ఇంట్లో ఇంత మంది ఉంటాం, ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నాడు 18 నెలలు ఇచ్చి కడతలేవు. మీరు కడుతున్నారు అమ్మన్నాడు. కట్టెట్టోళ్ళు చేతులు అవ్వటం, కట్టెట్టోళ్ళు చేతులు అవ్వటం. కట్టెట్ ఒకటి కడుతున్నావా? 1 2 ఏసీలు కట్టుంది. ఎందుకు మీరు అందరూ కడుతున్నారు? ఎవరు? ఏసీలు ఉన్నోళ్ళు. ఏసీ ఉన్నోళ్ళు తప్ప ఇంచుమించు 98% ఈరోజు కరెంటు బిల్లు కడతలేదు. ఇది మార్పు కాదా అని అంటున్నా. మీ పేరుగా ప్రభుత్వం కడుతుందా లేదా ఆలోచన చేయండి. బహుశా ఈ ఒక్కరిద్దరు కూడా మీ చేతులు అవట్టిన వాళ్ళు 200 లోపల ఉంటే మీ కార్యదర్శి కలవండి, వారిని కూడా ఆ ఒకరిద్దరు కూడా చేర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. 500కే సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇంతగా రైతులకు రుణమాఫీ 25 లక్షల 25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఇచ్చే కార్యక్రమం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు తీసుకొని పోయిన కార్యక్రమం. ఈరోజు మీరందరూ కూడా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నారు. నాకు బాగా గుర్తు, ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిందంటే 11 సంవత్సరాల క్రితం పెళ్ళై కోడలు మీ ఇంటికి వస్తే రేషన్ కార్డుల పేరు ఎక్కిద్దాము. ఆ తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో బుడతలు వచ్చేది, ఓ మనవరాలు వచ్చింది, పేరు ఎక్కిద్దాము. ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతూ లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చే క్రమంలో కోడలు పేరు ఎక్కింది, మనవరాలు పేరు ఎక్కింది. తర్వాత వాళ్ళ పేరు మీద 3 నెలలది 6 కిలోలు సన్నబియ్యం ఇస్తున్నాం లేదా ఆలోచన పేదల సంక్షేమం. ఈరోజు ఎవరైనా ఊహించిరామా? 6 కిలోల బియ్యం ఈరోజు అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే 8 రూపాయలకు 9 రూపాయలకు 10 రూపాయలకు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంధనం ఇచ్చడే కాకుండా సన్నబియ్యం ఇచ్చడే కాకుండా అందరికీ ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో రేషన్ కార్డు అనేది కట్ ఆఫ్ డేట్ లేదు, కంటిన్యూస్ ప్రాసెస్. కరెక్ట్ గా చెప్తున్నాం, రేషన్ కార్డులు కంటిన్యూస్ ప్రాసెస్. మీ గ్రామాల్లో ముంపు గ్రామాల్లో కూడా ఎవరికైనా ఒకరికి 2 3 కుటుంబాలు తప్పిపోతే వెళ్ళండి, దరఖాస్తు పెట్టుకోండి, వారందరికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది. గతంలో కాదు ఇది. గతంలో రేషన్ కార్డులో పేరెక్కాలంటే మీ సేవకు దరఖాస్తు ఎన్నిసార్లు పెట్టినా ఎక్కించుకున్న పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పనిసరిగా భూభారత్ వచ్చింది సమస్యలను పరిష్కారం చేసుకోవడం విధంగా అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే కార్యక్రమం. కొంతమంది అంటారు సన్న బియ్యం మాయే, మా మోడీ ఫోటో పెట్టాలని. అవును, నరేంద్ర మోడీ అంటే అందరికీ గౌరవమే. మా కలెక్టర్ కార్యాలయం కూడా బహుశా మోడీ ఫోటో పెట్టుకున్నాం కావచ్చు, మాకు ఇబ్బంది లేదు. ప్రధానమంత్రి ఫోటో పెట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ నేను ఒకటి మీ ద్వారా అడుగుతున్నాను, గుజరాత్ ఎవరి రాష్ట్రం? నరేంద్ర మోడీ గారు కదా, అమిత్ షా గారు అక్కడే కదా. ఎందుకు సన్న బియ్యం ఇస్తున్నారు ఒకనంటే? మీ బియ్యం అయితే మీ రాష్ట్రంలో ఎందుకు ఇస్తారంటే సమానం లేదు, పక్కన మహారాష్ట్రలో ఎందుకు ఇస్తారని సమానం లేదు, పక్కన ఆంధ్రప్రదేశ్, పక్కన ఛత్తీస్గఢ్, ఇక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇస్తున్నారు, దొడ్డు బియ్యం. ఆ రాష్ట్రంలో 5 లక్షలు కూడా ఇస్తున్నారు ఇందిరా మిల్లకు, మనం ఇస్తున్నాం. ఇది కేవలం ఇందిరా రాజ్యంలో పేదల కోసం చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు మీ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం నిలబడి ఉంటుంది. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ఉపాధి సమస్య అంశంలో కూడా మీరు ఇక్కడ కలెక్టర్ గారు మేమందరం కూడా ఒక ఆలోచనలో మీరు కూడా ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించి ఈరోజు ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లేదు, ఇతరత్రకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మహిళలతోటి కుట్టు మిషన్ల ద్వారా వారికి వస్త్రాలు తయారు చేసే కార్యక్రమం ఉంది. ముంపు గ్రామాల్లో ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే ప్రతి నిత్యం మాకున్న సమాచారం 15 నుంచి 16